ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఈ ఊది అందుకో, నీకు 5 దారులు చూపిస్తాను, నిర్లక్ష్యం చేయవద్దు, ఎన్నో జన్మల అదృష్టం ఇది అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఊది అందుకోమని చెబుతున్నారు. మరి ఈ ఊది అందుకున్న తర్వాత బాబాగారు 5 దారులను చూపిస్తాను అంటున్నారు. ఆ 5 దారులు ఏంటి? కనీసం ఆ 5 దారుల ద్వారా మన కష్టాలు తీరిపోతే ఎంతో బాగుంటుంది కదా. మరి ఆలస్యం చేయకుండా బాబాగారు ఏ సందేశం తీసుకొచ్చారో విని తెలుసుకుందాం. తల్లి, ఊదీ ప్రసాదం చాలా గొప్పది. ఇది నీ జీవితంలో ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టాలు రాకుండా, ఏ అనారోగ్య సమస్య రాకుండా నిన్ను కాపాడుతూ వస్తుంది. తల్లి, భగవంతునికి మనిషికి మధ్య ఉన్న అద్భుత వంతెన ఆరాధన. ఈ ఆరాధన ఎప్పుడు కరువైతుంది అంటే, మనిషిలో సంతోషం పుట్టినప్పుడు, అహంకారం పుట్టినప్పుడు దైవ ఆరాధన కరువవుతుంది. అదే కష్టంలో ఉంటే దైవం ఎక్కడుందా అని వెతుక్కుంటూ మరీ బాధపడుతూ కూర్చుంటారు. అది మనిషి లక్షణం. మనస్సుకి బాధ కలిగినప్పుడు భగవంతుడిని గుర్తుంచుకోవడం కాదు, ఎల్లకాలము భగవంతుడిని స్మరించడం. అది గొప్ప విషయం. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడు లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణు వేడాలి. ఎప్పటికైనా పరమశాంతి నీకు అక్కడే దొరుకుతుంది. సంతోషంగా ఉన్నప్పుడు మనలోని అహంకారం దైవాన్ని మరిచిపోయేటట్టు చేస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు అహం తగ్గి దేవుడు గుర్తొస్తాడు. కష్ట సుఖాలు రెండింటిలోనూ దైవాన్ని గుర్తు చేసుకోవడమే స్థిరమైన భక్తి. తల్లి, కష్టాలలో భగవంతుడిని నిందించడం కాదు. ఈ జన్మలో నీకిలా రాశానని నన్నెందుకు నిందిస్తావు? వచ్చే జన్మలో నువ్వెలా ఉండాలో ఈ జన్మలో నువ్వే రాసుకో. ప్రవర్తనాపరమైన స్వాతంత్ర్యం నీకే ఇచ్చాను కదా. దాన్ని నీ అవివేకంతో దుర్వినియోగం చేసుకుని నన్ను నిందించడం దేనికి? ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా నీ కర్మానుసారంగా అది నీకు ప్రాప్తిస్తుంది. ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు. అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది. ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు. అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటో తెలిసి వస్తుంది. తల్లి, ఈరోజు నీకు ఊదీ ప్రసాదాన్ని అందించాను. దీని ద్వారా నీకు 5 దారులు చూపిస్తాను. ఆ 5 దారులు కూడా నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి. ఏదో జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యమే ఇది నీకు ప్రాప్తిస్తుంది. ఈ సాయి, ఈ గురువు నీతో ఉన్నంత వరకు నీకు ఏ కష్టమూ కలగనివ్వడు. సంతోషంగా ఉండే రోజులు రాబోతున్నాయి. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. తల్లి, ఈ ఊదీ తీసుకో. రేపటి రోజున గురువారం నాడు ఈ ఊదీతో ఇలా చేసి చూడు. జీవితం చాలా చిన్నది. ఇంత చిన్న జీవితంలో నువ్వు ఉన్నన్ని రోజులు సంతోషాన్ని వెతుక్కోవాలి. అంతేకాని కష్టాలను కాదు, బాధలను కాదు, ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడుతూ కూర్చోవడం కాదు. కాలం కలిసి వస్తే ఏదైనా సరే నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈ రోజు నువ్వు బాధపడడం, రేపటి రోజున సంతోషపడడం రెండూ సహజమే. కానీ రాబోయే రోజులలో నువ్వు అందనంత ఎత్తులో ఉంటావని ఎవరికి తెలుసు? ఇదంతా కాలమే నిర్ణయిస్తుంది. కానీ అది నువ్వు కూడా ఊహించలేవు. వచ్చే అదృష్టం ఎవరూ గమనించలేరు. కానీ వచ్చిన అదృష్టాన్ని ఎవరైనా అహంకారంతో కాలదన్ని వెనక్కి పంపితే మాత్రం భగవంతుడు కూడా ఏమీ చేయడు. ఈరోజు ఈ ఊదీ ప్రసాదం నీ కోసం ఎంతో దూరం నుండి, ఎన్నో కృసల మైళ్ళ నుండి నీ కోసం తీసుకొచ్చాను. ఈ 5 దారులను నువ్వు ఎంచుకుని మంచి మార్గంలో నడవగలిగితే ఏ కష్టమో నీకు కనిపించదు. తల్లి, ఊదీ ప్రసాదం తీసుకోగానే దానిని ఉపయోగించే పద్ధతిని కూడా తెలుసుకోవాలి. ఇంటికి తీసుకెళ్ళి చక్కగా అది ఎక్కడైనా దాచిపెట్టడం కాదు. ముందు ఊదీ ప్రసాదాన్ని ఎలా వాడాలో నేర్చుకో. తల్లి, నా మందిరానికి వచ్చి ఊదీ ప్రసాదాన్ని తీసుకెళ్ళావు. షిరిడీ దాకా వచ్చి ఊదీ పొట్లం తీసుకెళ్ళావు. కానీ దానిని భద్రంగా భద్రపరిచావు. సాయి ఆశీర్వాదం, సాయి ప్రసాదం అని చెప్పి దాచిపెట్టుకున్నావు.
తల్లి, అది ఎప్పుడు ఎక్కడ వాడాలో నేర్చుకో. జీవితంలో ఏదైనా కష్టం వస్తే ఈ సాయి ఉన్నాడు అని మర్చిపోకుండా సాయి నామస్మరణం చేస్తావే, అలాగే ఈ ఊదీ ప్రసాదం కూడా ప్రతి దినము కూడా ఉదయం లేవగానే స్నానం ఆచరించిన తర్వాత ఊదీ ప్రసాదాన్ని అందుకో. నువ్వు నీ నుదిటి మీద రాసుకో. ఆ తర్వాత కొద్దిగా నోట్లో వేసుకో. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా అది దూరం చేసే బాధ్యత నాది. ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. షిరిడీలో ప్రజలకు నేను షిరిడీలో ఉన్నప్పుడు ఔషధంలా ఈ ఊదీనే వాడాను. ఎంతోమంది అనారోగ్య సమస్యలు నయమయ్యాయి. అలాగే నా తల్లి ప్రసవించే సమయంలో, నన్ను నమ్ముకున్న నా బిడ్డలు ప్రసవించే సమయంలో బిడ్డలకు ఊదీ ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత ప్రసవం చక్కగా జరిగింది. ఇలాంటి అద్భుతాలు, లీలలు ఎన్నో జరిగాయి. ఒక్కసారి నువ్వు సాయి సచ్చరిత్రని చదివి చూడు. అందులో లీలలను గుర్తించు. ఊదీకున్న గొప్పతనమేంటో నీకు అర్థమవుతుంది. తల్లి, నీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కడుపు సమస్య, కడుపుతో నొప్పితో బాధపడుతున్నప్పుడు లేదా జ్వరంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు చిన్న పిల్లలకు కాస్త నీళ్ళల్లో ఊదిని కలిపి త్రాగించండి. వెంటనే దాని నుండి ఉపశమనం కలుగుతారు. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, ఇంకా ఏదైనా ఎగ్జామ్ రాయాలని వెళ్ళేటప్పుడు, పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి అంటే ముందు ఊదీ ప్రసాదాన్ని పిల్లలకు ఇవ్వాలి. మొదట వారి నుదిటి మీద కాస్త విభూతిని పెట్టండి. ఆ తర్వాత పిల్లల చేత కాస్త నీళ్ళలోకి వేసి త్రాగించండి. ఈ విధంగా ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు, మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలి అన్నా లేదా ఒక మంచి కార్యం మీద బయటకు వెళ్ళేటప్పుడు, అలా ఏదైనా మంచి పనిని మొదలుపెట్టే ముందు విభూతిని ధరించండి. అందులో మీకు తప్పకుండా విజయం కలుగుతుంది. చిన్న పిల్లల చేత సాయి సచ్చరిత్రని ఏ విధంగా చదివించాలో నేర్పించండి. ఒక్కొక్క పేజీలో ఉన్న చరిత్ర, సాయి చరిత్రని చదివించండి. ఒకవేళ వారికి అర్థం కాకపోతే మళ్ళీ చదివి వారికి అర్థమయ్యేలా వినిపించండి. బాబా లీలలను తెలుసుకోమని చెప్పండి. బాబా అంతర్యమేంటో అర్థం చేసుకుంటే జీవిత సత్యాన్ని అర్థం చేసుకున్నట్లే. మీ పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని మంచిని బోధించండి. ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా నడుచుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడి పాటలను, ఆటలను, శ్రీకృష్ణ భగవానుడి చరిత్రను చెప్పండి. ఎందుకంటే ధర్మమేంటి, అధర్మమేంటి అనేది పూర్తిగా బోధపడుతుంది. తల్లి, ఏకాంతంగా ఉన్నప్పుడు, నీ మనసు అలజడితో రగిలిపోతున్నప్పుడు లేదా చెడు నీ వైపు చుట్టుముట్టినప్పుడు, ఎప్పుడైనా సరే నువ్వు కష్టంతో బాధపడుతున్నప్పుడు నీ మనసు ఆనందపరిచే విషయం చెబుతాను. చక్కగా సాయి లీలలు చదువుకో. నీకు జ్ఞానోదయం అవుతుంది. ఎక్కడ ఎలా మసులుకోవాలో అర్థమవుతుంది. జీవిత సత్యాలు అందులో చాలానే ఉన్నాయి. ఎన్నో లీలలను నువ్వు తెలుసుకోగలుగుతావు. సాయి ధ్యానం చెయ్యి. సాయి నామస్మరణంతో నువ్వు ముందుకు వెళితే నీ మనసులోని ఆవేదన తగ్గిపోతుంది. నువ్వు ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నప్పుడు ఈ సాయిని చూడు. సాయి కూడా ఒకప్పుడు ఒంటరిగా కూర్చుని ఈ విధంగా దునిని కాల్చేవాడు. దునిలో మంటలు రేపేవాడు. దునిలో కట్టెలు వేసుకుని దీనంగా కూర్చుని చూసేవాడు. ఈ బాబా చేసే చమత్కారాలు నువ్వు ఊహించలేనంతగా ఉంటాయి తల్లి. నీ జీవితం కూడా అంతే. రాబోయే సంతోషం నువ్వు కూడా ఊహించలేనంతగా మారిపోతుంది. నువ్వు ఆనందంగా ఉంటావు. ఈరోజు కష్టం ఇక మర్చిపో. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు తల్లి. నీకు రావాలని రాసి పెట్టింది ఏదీ ఆగదు. రాలేదని నువ్వు కృంగిపోవద్దు. వచ్చిందని పొంగిపోవద్దు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కానీ జరిపించేదంతా ఆ భగవంతుడే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. శత్రువుకి కూడా కడుపు నిండా అన్నం ఏ ఇంట్లో అయితే పెడతారో ఆ ఇంట్లో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. అన్నాన్ని కాదని విసిరేసిన వారికి అదే అన్నం కోసం ఆకలితో అలమటించే రోజు కూడా వస్తుంది. కాబట్టి తల్లి, నీ ఇంట్లో ఎప్పటికీ ఆ లోటు ఉండకూడదు. 10 మందికి అన్నం పెట్టే గుణం నీలో ఉండాలి. నువ్వు శాశ్వతంగా సహాయం చేసే భక్తురాలిగా నాతో ఉంటేనే నేను ఆనందపడతాను.
తల్లి, మనసునే మందిరంగా చేసుకుంటే ఆ దేవుడే దిగి వస్తాడు. ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని, నష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైన వారు, విజయవంతమైన మరొకరు ఉండరు అనుకుంటా. ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందిన వారు మాత్రం ఉండరు కాబట్టి తల్లి, పంచ పరమాన్నాలు వడ్డించే అవసరం లేదు. విలువైన సిరి సంపదలు సమర్పించాల్సిన పని కూడా లేదు. నిర్మలమైన భక్తితో అన్నీ నువ్వే, అంతా నువ్వే అనుకుని పత్రమో, పుష్పమో, ఉదకమో సమర్పించి నమ్మకంతో ప్రార్థిస్తే చాలు. పరమాత్మ పరవశంతో కట్టుబడిపోతాడు భక్తునికి. మరి నువ్వు కూడా అంతే. ఈ గురువుకి ఏమివ్వాలి? నువ్వు ఆడంబరాలకు పోయి కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు. ఈరోజు నీ ఇంట్లో కష్టం ఉంది కానీ ఆ కష్టం తీరాలని ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేస్తున్నావు. కానీ అవన్నీ పూర్తిగా నమ్మకంతో, శ్రద్ధాభక్తితో కేవలం నీ మనసుని ఆనందపరచుకోవడం కోసం మాత్రమే చేస్తున్నావు. అవన్నీ నాకు అక్కర్లేదు. ఏ రోజు నేను ఇవన్నీ చేయమని చెప్పలేదు. కానీ తల్లి, నీతో నేను కోరుకునేది ఒక్కటే, శ్రద్ధ, సబూరి. ఈ రెండూ నాకు సమర్పిస్తే చాలు. ఈ రెండూ సమర్పించిన క్షణం నీ జీవితంలో ఏ కష్టమూ ఉండదు. కష్టం ఏదైనా ఎంతున్నా భగవంతుని మీద భారం వేసి ముందుకు అడుగు వేస్తే కొలిచిన దైవం కన్న మనసుతో కంటికి రెప్పలా కాచుకుంటూ కష్టంలో సహాయపడుతూ కాపాడుతాడు. నిర్మలమైన భక్తితో, స్వచ్ఛమైన ప్రేమతో, అపారమైన నమ్మకంతో భగవంతుడిని ఆరాధించగలిగితే పరమాత్మ తప్పక వశమవుతాడు. ఇది సత్యమనడానికి గోదాదేవి చరిత్రే సాక్ష్యం తల్లి. ఎలాంటి లక్ష్యంతో ఉంటే అలాంటి దారులను, అలాంటి అవకాశాలను, అలాంటి వ్యక్తులను ఆకర్షిస్తూ ఉంటారు అంతే. నువ్వు చేసే మంచి అందరూ స్వీకరించడం లేదు అని చింత చేసే పని లేదు. చేయడం మాత్రమే నీ పని. అర్హత, అవసరం ఉన్న వాళ్ళు స్వీకరిస్తారు అంతే. ఇది ప్రకృతి ధర్మం. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువని తెలియచేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని నువ్వు చేరుకుంటావు తల్లి. కష్టం ఎప్పుడూ ఉండిపోదు. సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కో. బాధలను ఓపికగా ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ తానంతట అదే వస్తుంది. ఆరోగ్యం ఎప్పుడు మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, మరికొన్నిసార్లు స్వచ్ఛమైన స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో ఆరోగ్యం కుదుటపడుతుంది తల్లి. అలాగే ఈరోజు నేను అందించే ఈ ఊదీ ప్రసాదం కూడా నీ జీవితంలో ఏ అనారోగ్య సమస్య వచ్చినా కాపాడుతుంది. కాబట్టి జాగ్రత్తగా దానిని దగ్గరగా దాచిపెట్టుకో తల్లి. నువ్వు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీ పర్సులో ఒక ఊదీ పొట్లం పెట్టుకో. ఎందుకంటే అది ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఎలాంటి అవసరం వచ్చినా ఊదీని తీసుకుని ఆ అవసరాన్ని తీర్చుకో. మనలో ఎదుటివారికి సాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటాడు. అందరినీ ఒక బంధువులా మనం చూడాలి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. నేను ఏ జీవి రూపంలోనైనా నీకు కనిపించవచ్చు, నీ దగ్గరగా ఉండవచ్చు. అన్ని ప్రాణులలోనూ నన్ను చూడు తల్లి. అప్పుడు నీకు ఆనందం కనిపిస్తుంది. నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషపడు తల్లి. దేనికి భయపడవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది. భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి. సాక్షాత్తు భగవంతుడే మానవునిగా పుట్టినా కూడా ఈ బాధల నుండి తప్పించుకోలేడు. ఇక మానవ మాతృలం మనమెంత. నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చాత కాకున్నా కాలం తప్పకుండా శిక్షిస్తుంది. నువ్వు కాస్త ఓపికతో ఎదురు చూసి చూడు. వారి జీవితం ముందు ముందు ఎలా ఉండబోతుందో. 100 మంది వైద్యుల వెంట ఉన్న పరలోక ప్రయాణాన్ని ఆపలేరు. నువ్వు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. అందుకే బ్రతికి ఉన్నప్పుడే నలుగురికి మంచి చేయడం నేర్చుకోవాలి. ఆ పుణ్యఫలమే కడవరకు నీ తోడుగా ఉంటుంది. ఈరోజు నీకు సంతోష పెట్టడానికే ఈ సందేశం ఇచ్చాను తల్లి.
ఊదీ ప్రసాదం ఎంతో విలువైనది. దాని విలువ తెలుసుకున్న వారు ఎప్పుడూ దానిని అంటిపెట్టుకునే ఉంటారు. ఇంట్లో ఉన్న, బయటికి వెళ్ళినా ఎప్పుడూ దానిని ధరిస్తూ ఉండాలి. ఊదీ యొక్క గొప్పతనం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి స్వయంగా నా చేతుల మీదుగా అది మొదలైన ఔషధ గుణమున్న పదార్థం. కాబట్టి దానిని ప్రజలకు మేలు కలగాలని, నన్ను నమ్ముకున్న వారి జీవితం సంతోషంగా ఉండాలని ఈ ఊదీ ప్రసాదాన్ని తీసుకోమని చెప్పాను. తల్లి, ఈరోజు నా మీద నమ్మకంతో ఈ ఊదీని అందుకున్నావు. దానికి తగినట్టుగా ఆచరించి చూడు. జీవితంలో ఏ సమస్య నిన్ను దగ్గరికి రానివ్వదు. ఇది ఎవరైతే నిర్లక్ష్యం చేసి ఊదీని దూరం పెట్టి నమ్మకం లేకుండా ప్రవర్తిస్తారో అది వారి కర్మకే వదిలేస్తాం. ఎందుకంటే చేసినవి ఎక్కడికి పోవు. మంచైనా చెడైనా తిరిగి అది మన ముందుకే వస్తుంది. ఇది ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే నీ దాకా వచ్చింది అనుకో. ఇది ఈ సాయి ఇస్తున్న గొప్ప అవకాశం అనుకో. నిస్సందేహముగా చంచలమైన మనస్సును నిగ్రహించుట మిక్కిలి కష్టతరం. కానీ తగిన అభ్యాసం వైరాగ్యములచే దానిని సాధించవచ్చు అని భగవద్గీత ఊరికే చెప్పలేదు. నువ్వు సందేహంతో ఏ చంచలమైన మనస్సుని నిగ్రహం లేకుండా కష్టతరం చేసుకుంటావో అది నీకు వైరాగ్యాన్ని ఇస్తుంది. నీ కోరికలను జయించాలి, లేదంటే అదుపు చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత అనేది లభిస్తుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే నీకు దొరుకుతుంది. ఇది భగవద్గీతలోని సారాంశం. నువ్వు బాగుపడాలన్నా, నీ భవిష్యత్తు సుందరంగా మార్చుకోవాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంది అని బాబాగారు ఈరోజు మనకు చాలా గొప్ప సందేశాన్ని అందించారండి. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.